హాయ్ అండి. వీటిని దుంపలు అంటారు. దుంపల కర్రీ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దుంపలు తీసుకోవాలి. వీటిని ఒకసారి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న వాటిని కుక్కర్లో వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్కు మూత పెట్టుకోవాలి. కుక్కర్ గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 5 విజిల్ వచ్చాక గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి నాననివ్వాలి. ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకోవాలి. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత 50 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఉల్లిపాయలను 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తురుముకున్న అల్లం వేసుకోవాలి. 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ తురుముకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ మగ్గనివ్వాలి. చామదుంపలు ఉడికాయి. వీటిలోని వేడి నీరు పోసి చల్ల నీరు పోసుకొని వీటి మీద ఉన్న పై పొట్టు తీసేయాలి. ఈజీగా వస్తుంది. గ్రేవీ ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చామదుంపల పీల్ తీయడం అయిపోయింది. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని గ్రేవీలోకి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు ప్యూరీ వేసుకోవాలి. వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. థర్టీ గ్రామ్ కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి. చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది.